ఇప్పుడు ఆగస్ట్ 15th వచ్చిన ఏ 15th వచ్చినా అన్నీ ఒకటే. మనకి కనపడుతున్నవన్నీ రొయ్యల చెరువుల మాట. సిఎంఆర్ షాపింగ్ మాల్ వెళ్తుంది. ఇప్పుడు బస్ దిగినప్పుడు అయితే భీమవరం బస్ అయితే ఇక్కడే ఉంది, ముందుకు వెళ్ళిపోయింది. చూడాలి, మొత్తం కొన్ని 100 ఎకరాలు మొత్తం అన్నీ ముంచేసింది. ముందు ఏదో బస్సు అయితే పోతుంది, ఏం బస్సు అది? బస్ పొజిషన్ అయితే ఇది చాలా వరకు ఖాళీగానే ఉంది బస్సు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాము. ఈరోజు తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. మీరు లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే మనం ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వరకు బ్లాగ్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వరకు అయితే జర్నీ చేస్తాము. ఇప్పుడు బస్ దిగినప్పుడు అయితే భీమవరం బస్ అయితే ఇక్కడే ఉంది, ముందుకు వెళ్ళిపోయింది. చూడాలి బస్సు ఉంటుందో వెళ్ళిపోతుందో. మన జర్నీలో అయితే 12th వీడియో. ఇప్పటికి వచ్చి 625 కిలోమీటర్లు అయితే కవర్ చేసాము మన ఆంధ్ర పల్లె వెలుగు సిరీస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆంధ్ర పల్లె వెలుగు సిరీస్ మీలాగే ఇంకో కొంతమందికి తెలియాలంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ అయితే చేయండి. మనం చూసుకుంటే తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ ఇదంతా. మనకైతే భీమవరం బస్ అయితే అక్కడ ఉంది, వెనకాల నుంచి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. భీమవరం బస్ ఇక్కడ ఒకటి ఉంది, ముందు ఒకటి ఉంది. ఇదొక భీమవరం బస్సు, ఇదొక భీమవరం బస్సు. 3 బస్సులు అయితే ఉన్నాయి, మన ఇష్టం ఏది ఎక్కాలంటే అది ఎక్కుదాం. ఇది చూసుకుంటే కొంచెం పాతగా ఉంది, తొందరగా రెడీ అయ్యేలా ఉంది బస్సు అయితే. ఈ బస్సు టైం పట్టేలా ఉంది. సో ఇది ఎక్కేద్దాం, ఎదుర్కొంటూ ఉన్నది. మన బస్ నెంబర్ చూసుకుంటే AP 0064, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పిప్పర, ఎర్రగండి, గంగవరపు, భీమవరం. మనం బయట చూసుకుంటే ఇక్కడ పిల్లల ర్యాలీ అయితే జరుగుతుంది, అటు సైడ్ జరుగుతుంది. వీలైతే అటు సైడ్కి వెళ్ళి చూపెడతాం. ఇటు సైడ్ స్కూల్ పిల్లల ర్యాలీ అయితే జరుగుతుంది, ఫ్లాగ్ పట్టుకుని తిరుగుతున్నారు ఇక్కడ పిల్లలు అయితే. భీమవరం వరకు వెళ్తుందని చెప్పి ఎక్కాను బస్సు. భీమవరం అయితే వెళ్ళదంట బస్సు, వెనకాల ఇంకో బస్సు వస్తుంది ఎక్కమని చెప్పారు. మధ్యలో దిగిపోయాను. సో చూడాలి, తాడేపల్లిగూడెంలో వెయిటింగ్ మరి బస్ కోసం. ముందు వెళ్తున్న బస్ దిగేసి లాస్ట్కి బస్ అయితే ఎక్కువ. అటైతే వెళ్ళదంట భీమవరం. టికెట్ అయితే తీసుకున్నాము తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వరకు. 35 కిలోమీటర్స్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనం ఇందాక ఎక్కి దిగేసిన బస్ అయితే ఇదే. ఈ బస్సు ఎక్కేసి దిగేసాం. ఇప్పుడు దాన్ని దాటుకొని ముందుకైతే వచ్చేసాం మనం. ఇప్పుడు పిప్పర 13, భీమవరం 32, తణుకు 18, నెడతవోలు 22, ఏలూరు 50. ఇక్కడ నుంచి ఏలూరు అయితే 50 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మనకి. తాడేపల్లిగూడెం కూరగాయల మార్కెట్లో ఉంది ఇదంతా. చాలా ఉంది, పెద్దది. వర్షం పడకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేను. మరి వెదర్ అయితే ఉండే కొలది కొంచెం డౌట్ క్రియేట్ చేస్తుంది నాకు. బస్ పొజిషన్ అయితే ఇది చాలా వరకు ఖాళీగానే ఉంది బస్సు. ముందు ఏదో బస్సు అయితే పోతుంది, ఏం బస్సు అది? తాడేపల్లిగూడెం ఒకటే కనబడింది, మరి అదే ఏం బస్సు? అండ్ చిన్నప్పుడు ఆగస్ట్ 15th వచ్చిందంటే చాలు స్కూల్కి చాక్లెట్లు, బిస్కెట్లు తెచ్చుకోవడం పోయేవాళ్ళు తుర్రుమని. అండ్ ఆగస్ట్ 15th వస్తుందంటే చాలు స్కూల్ దగ్గర ఎప్పుడు డెకరేషన్ చేయాలి, ఎప్పుడు గేమ్స్ ఆడిస్తారు, ఎప్పుడు క్లాస్ రాకపోతామని ఉండేది. ఇప్పుడు ఆగస్ట్ 15th వచ్చినా ఏ 15th వచ్చినా అన్నీ ఒకటే. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇది కూడా భీమవరం బస్సు వెనకాల. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్డు కూడా మొత్తం సింగిల్ లైన్ రోడ్డే. మనకి సింగిల్ లైన్ రోడ్డు మాత్రం పోదు. పెంటపాడులో అయితే ఉన్నాం. పెంటపాడు, తాడేపల్లిగూడెం తర్వాత పెంటపాడు, తర్వాత పిప్పర, కేశవరం, తర్వాత గంగవరపు. ఓకే, లాస్ట్ బస్సు గంగవరపు దాకా వెళ్తుందంట. దాని తర్వాత గంగవరపు తర్వాత భీమవరం. అందుకే దింపేశారు నన్ను. మనకు భీమవరం అంటే తెలిసిందే కదా, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, అండ్ ఇంకా అంతకన్నా కోడి పందాలు. సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలు. ఈ రేంజ్లో టీవీలోనే లైవ్ జరుగుతుంటుంది మనకి. భీమవరం వెళ్ళడం అయితే రోడ్డు మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నేను. ఏంటిది? ఇది పొలాల చెరువ, మొత్తం మునిగిపోయాయి. ఇన్ని పొలాల్లో ఉన్నాయి, పొలాలే మొత్తం అన్నీ మునిగిపోయాయి. ఇటు సైడ్ అట్లాగా ఉన్నాయి, అటు సైడ్ కూడా మొత్తం అన్నీ మునిగిపోయాయి. ఇలా అయితే రైతులు చాలా వరకు నష్టపోతారు. మొత్తం కొన్ని 100 ఎకరాలు మొత్తం అన్నీ ముంచేసింది పాపం.
ఫస్ట్ దూరం నుంచి చూసుకొని చెరువులు ఏమో అనుకున్నాను. చెరువులు అయితే ఇట్లా ఉండవు, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ఇటు సైడ్ వర్షాలు గట్టిగానే పడుతున్నాయి, మామూలు గట్టిగా కాదు. మొత్తం కాలువలు అన్నీ పొంగిపోయి ఉన్నాయి. బోడపాడు అయితే 4 కిలోమీటర్స్ అంట. ఇక ఇటు సైడ్ దూరుకుంటా పోవడమే బోడపాడుకి. గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఆంధ్రాలో పల్లె వెలుగు బస్సెస్ తిరిగే రూట్స్ 2264 అయితే ఉన్నాయంట. ఇన్ని బస్సు రూట్సా, మామూలుగా లేవు కదా. మనకు తెలిసి ఎన్ని ఉంటాయి బస్సు రూట్స్? కామెంట్ చేయండి మీకు తెలిసి ఎన్ని బస్సు రూట్స్ అయితే ఉన్నాయో. అటు సైడ్ మొత్తం మునిగిపోయాయి కదా, ఇటు సైడ్ మొత్తం చాలా బాగుంది, మొత్తం వరి పొలాలే. మనమైతే ఇప్పటికీ 4 డిఫరెంట్ రూట్స్లో అయితే ట్రావెల్ చేసాము. ఒకటి చూసుకుంటే అమలాపురం, రెండోదేమో పోలవరం సైడ్, మూడోదేమో అండ్ మచిలీపట్నం సైడ్ సి ఏరియా వైపు వెళ్ళాం. అండ్ నాలుగోది చూసుకుంటే మన వెస్ట్ గోదావరి, మనకి కోనసీమకి పక్కనే. అంటే దాన్ని మనం ఇప్పుడు ఉన్న వెస్ట్ గోదావరి కదా, కోనసీమని వెస్ట్ గోదావరిని సపరేట్ చేసింది మన గోదావరి తల్లి. ఇప్పుడు అటు సైడ్ వేరేగా ఉంది, ఇటు సైడ్ వేరేగా ఉంది. అటు సైడ్ మనకి గోదావరి కెనాల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని కెనాల్స్ ఉన్నాయి. అక్కడ కెనాల్ ఉంది కానీ ఇక్కడ రూట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇటు సైడ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇటు సైడ్ ఎట్లా చెప్పాలంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. దాన్ని మాటల్లో చెప్పలేము, రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతేనే చూడగలం ఈ వేరియేషన్. చిలంకపాడు అంట, చిలంకపాడు. మనకి కోనసీమలో చూసినట్టే ఒక సైడు కెనాల్ ఉంది, గోదావరి కెనాల్, ఇంకొక సైడు ఇటు సైడు విలేజ్ అయితే ఉంది. ఏంటంటే ఇక్కడ మనకి విలేజ్ వచ్చిందేమో సిమెంట్ రోడ్ ఉంటుంది, లేదంటే తార్ రోడ్ ఉంటుంది. మొత్తం ఇక్కడ ఉన్న రోడ్డు పరిస్థితి ఇది. సేమ్ మన కోనసీమలో ఉన్నట్టే ఇక్కడ కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ దిగి ఆడికి వెళ్ళి బట్టలు ఉతుక్కోవాలన్నా ఏం ఉతుక్కోవాలన్నా చిలంకపాడు. ఇప్పుడు ట్రావెల్ అవుతున్న రోడ్ వచ్చి స్టేట్ హైవే 24 అండ్ కొంచెం దూరం పెప్పరపాడు వరకు వెళ్ళిన తర్వాత స్టేట్ హైవే 254కి అయితే షిఫ్ట్ అవుతాం. మనకైతే నేషనల్ హైవే ఏమీ లేవు ఇటు సైడ్, అంటే లోపల ఉన్నాం కదా, అన్ని స్టేట్ హైవేలో ఉంటాయి. పెప్పవరం అయితే వచ్చాము. మనకు ఆ బ్యాక్ సైడ్ రోడ్ చూసుకుంది కదా, అటు సైడ్ కటింగ్ తీసుకొని లోపలికి వెళ్తే అత్తిలో వెళ్తామంట. ఆకివీడు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అంట. ఆకివీడు బట్టలు ఎదుక్కుంటున్నారు ఇక్కడ. చెప్పాను కదా పెట్టుకున్నాయి మన కోనసీమలో ఉన్నట్టు ఇటు సైడ్ కూడా. అమ్మని అమ్మ రోడ్డు, అబ్బో అబ్బో అబ్బో. రోడ్ అయితే చంపేస్తుంది భయ్య. అప్పన్నపేట, గణపవరం మండలం అంట అప్పన్నపేట. ఇటు సైడ్ ఉన్న విలేజ్ అంతా కేశవరం అంట. కేశవరం ఇందాక అనుకున్నాం, అది కాదు కేశవరం. కేశవరం బస్ స్టాండ్ ఇది. మనకి భీమవరం వరకు కెనాల్ మనతోనే వస్తుందిలో ఉంది. చాలా ఎత్తులో ఉన్నాం మనం, కెనాల్ చాలా కిందకు ఉంది. రోడ్డు నెక్స్ట్ లెవెల్ రోడ్డు. నేను ఇందాక ఏదో బాగుంది రోడ్డు అని చెప్పాను, కానీ రోడ్డు వేస్తాను అనుకున్నాను. ఈ అమ్మ 1 కిలోమీటర్ రోడ్డు బాగుంది అంతే. ఇక్కడ మొత్తం అంతా దరిద్రమే రోడ్డు అయితే. ఒకసారి మీరు చూడండి, రోడ్డు కనపడుతుంది కదా, రోడ్డు ఎట్లా ఉందో దరిద్రం కొట్టు రోడ్డు. నీ అమ్మ మనకి కనపడుతున్నవన్నీ రొయ్యల చెరువుల మాట చాలా ఉన్నాయి. ఇందాక చూపెడతా అనుకున్నాను, రోడ్డు పక్కన రొయ్యలు పెట్టి అక్కడ తూకం వేస్తుంది అనమాట పంపించడానికి. మనకు మొత్తం అన్నీ ఇక్కడ ఒకటి ఉంది. మనకి అటు సైడ్ చూసుకుంటే కెనాల్ ఉంది, ఇటు సైడ్ చూసుకుంటే చెరువులు ఉన్నాయి. రోడ్డు ఏమో దరిద్రంగా ఉంది. ఓ ఓ
మనం ఇందాక స్టేట్ హైవే 24లో తిరుగుతున్నాం అనుకున్నాం కదా, ఇప్పుడైతే 254కి అయితే షిఫ్ట్ అయిపోయాం. రోడ్డు మాత్రం ఏం మారలేదు, అంతా ఒకటే మాట, అంతా ఒకటే దారి, మాట కాదు ఒకటే దారి. ఆక్వా ఆక్వా ఆక్వా, అన్నీ ఆక్వాలే. ఎండగండి అంట, ఎండగండి. దీని తర్వాత గంగవరం, గంగవరపు, దాని తర్వాత భీమవరం. ఈ రొయ్యల చెరువుల్ని నేను ఎక్కువ ట్రైన్ జర్నీ చేసినప్పుడు చూసేవాడిని. డైరెక్ట్గా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇటు సైడ్, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువైంది వరి పొలాలు ఉంటే వరి పొలాలు, లేదంటే మనకి ఈ చెరువులే, ఇంకా వేరేదేమీ లేదు. కొల్లాల కోడేరు అంట, కొల్లాల కోడేరులో అయితే ఉన్నాం మనం. భీమవరం అయితే వచ్చేసాము. భీమవరం దుర్గాపురం అంటే ఇది దుర్గాపురం. ఇప్పటి వరకు ఇటు సైడ్ మనకి మొత్తం గోదావరి కాలువ అయితే ఉంది. ఇప్పుడే కొంచెం మొత్తం ఇల్లులు అయితే వచ్చాయి, గోదావరి కాలువ పోలేదు, కొంచెం దూరంగా ఉంది ఇల్లులకి. చవాన్ అయితే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన రోడ్ నుంచి మనం ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. లేదు, డైవర్షన్ అయితే తీసుకోలేదు. పాలకొల్లు 21 కిలోమీటర్స్ అండి ఇటు సైడ్. మనం స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోతే భీమవరం, భీమవరం సిటీ మొత్తం కళ్ళు దొక్కేసి మన లోపలికి వెళ్ళి. ఓ ఏంటి, ఓ అమ్మ బాబోయ్, ఒక అండర్ పాస్లోకి అయితే వెళ్తున్నాం. అండర్ పాసేనా, ఏం పాస్లోకి పోతున్నాం మనం? ఓకే, అండర్ పాస్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అండర్ పాస్లో గోడ మీద థీమ్ చూసుకుంటే చాలా చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. మన విలేజ్ కల్చర్ని చూపెడితే చాలా చాలా బాగుంది. ఒక పక్కన యానిమల్స్ అని, పాలకొల్లు 22, తాడేపల్లిగూడెం 33, పిపరా 20, కొల్లవాని తిప్ప 3 కిలోమీటర్స్ అంటాం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పక్కన మన జెండా ఎగురుతుంది. మ్యాక్సిమం బస్సులో ఉన్న వాళ్ళందరూ దిగిపోయారు, అందరూ దిగిపోయారు. వర్షం అయితే మనకు వెల్కమ్ చెప్పలేదు, స్మూత్గానే చూసుకొని వచ్చేసాం. పివి రోడ్ భీమవరం అంటుంది, పివి రోడ్. ఎట్లాగే నెక్స్ట్ మన ఈవినింగ్ వరకు మనం ఎన్ని వ్లాగ్స్ ఇస్తే అన్ని వ్లాగ్స్లోని వర్షం ఉండకపోతే చాలా మంచిది. ఎందుకంటే వర్షం వస్తే కెమెరా బయట పెట్టి తీయచ్చు, కానీ మొత్తం నేను తడిచిపోతూ ఉంటాను. అండ్ విండోస్ కూడా క్లోజ్ చేయాలి, లేదంటే బస్సులోకి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆషాఢం ఆఫర్ షర్ట్ 125 రూపీస్ అంట అక్కడ. రిలయన్స్ మార్ట్, భీమవరం రిలయన్స్ మార్ట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ వెళ్తుంది. భీమవరం బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. బస్ స్టాండ్ బయట పువ్వుల షాపు. భీమవరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇది మొత్తం అంతా భీమవరం బస్ స్టాండ్ ఏరియా. మనం వచ్చిన బస్ అయితే ఇది. మొత్తం మన తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వరకు ఉన్న రోడ్ అయితే మరీ వరస్ట్గా ఉంది. 1 కిలోమీటర్ మధ్యలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల రోడ్ అయితే బాగుంది, వ్యూస్ బాగున్నాయి. కానీ అదేం రోడ్ రా బాబు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.